I think now it is audible. Yes. మెసేజ్ చేయండి, మెసేజ్ మీరు అన్మ్యూట్ చేసుకోకుండా ఉంటారు. Just message me, am I audible or not? Audible రా, audible రా. Audible. సో మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, సౌండ్ రాకపోతే చేసుకోండి నాన్న. So shall we go for the classes? Yes, sir. Okay. సో టెక్స్ట్ బుక్స్ పెట్టుకున్నారా మీ దగ్గర? టెక్స్ట్ బుక్ పెట్టుకున్నారా? టెక్స్ట్ బుక్ నోట్ బుక్స్ పెట్టుకోండి రెడీగా. టెక్స్ట్ బుక్ నోట్ బుక్స్ పెట్టుకోండి. అన్మ్యూట్ చేశానా? అలో పార్టిసిపెంట్ అన్మ్యూట్ దెమ్సెల్వ్స్. ఓకే, చేశానే. ఇప్పుడు చేశాను సార్. ముందు లేదా? లేదు. పొరపాటు చేసిన. ఓకే, అదే ఏంట్రా నాయన, నాకు రాత్రి కూడా బాగా మూగోళ్ళ క్లాస్ చెప్పినట్టున్నది. రాత్రి ఆ హరి ఒక్కడు మాట్లాడుతున్నాడు. నిన్న సాయంత్రం అయితే అందరు నిద్రపోతున్నారు. ఓకే, సో రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఇంకా రాలేదే? నిన్న ఏ ప్రాబ్లం అన్న చెప్పినది? ట్రైగోనోమెట్రీ సార్. ట్రైగోనోమెట్రీలోనే ఏది ప్రాబ్లం? 11.1 లో 8th ప్రాబ్లం అయిపోయింది సార్. 11.1 లో 8th ప్రాబ్లం అయిపోయింది. 11.1 లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న. ట్రై దిస్, డూ దిస్ చేస్తారు కదా? ఏం కష్టం, డూ దిస్ చేశాను. ట్రై దిస్ ఏం కష్టం లేదు, చేశాను నేను. మీరు ఏది అడిగితే చెప్తానండి. ట్రై దిస్ లో కూడా బీసీ ప్లస్ సిఏ ఇది కూడా ఈజీనే. థింక్ అండ్ డిస్కస్ కూడా పెద్ద కష్టం కాదు. సో ఆల్రెడీ మనం కొన్ని వాల్యూస్ నేర్చుకున్నాము, వాటిని మనము ఇక్కడ
sin 30 ఎంత, sin 60 ఎంత, sin 45 ఎంత, sin 90 ఎంత, ఇవంతా నేర్చుకున్నాం మనం. సో మనం దానికి సంబంధించిన విషయాలు థింక్ అండ్ డిస్కస్ లో కూడా ఒకసారి sin A by cos A ఎంతనన్నా, sin A by cos A ఎంత చెప్తారా ఎవరన్నా? థింక్ అండ్ డిస్కస్ లో ఉంది ఇది. ఫస్ట్ వీడియోస్ వింటే అర్థమవుతుంది. సో ఫస్ట్ వీడియోస్ వింటే అర్థమవుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి చెప్పాల్సింది చెప్పాలి. సో trigonometric ratios are all in, I think I am audible. So trigonometric Yes, sir. ratios are all from right angle, all from right angle. So I am going to define A. So ఇది 90 degrees ఉంటే ఇది 60 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 45 ఉండొచ్చు, 45 ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ బి, మనకు సంబంధం లేదు. నేను ఏ ని డిఫైన్ చేస్తున్నాను, ఏని డిఫైన్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ఏ ఆపోజిట్ సైడ్? BC. ఏ ఆపోజిట్ సైడ్? ఏ ఆపోజిట్ సైడ్ ఈజ్, మళ్ళీ ఫస్ట్ కి వెళ్ళిపోయాను. ఏ ఆపోజిట్ సైడ్ ఈజ్ BC. ఏ అడ్జసెంట్ సైడ్ ఈజ్, ఫస్ట్ వీడియోకి మళ్ళీ వెళ్ళిపోయాను నేను. ఏ అడ్జసెంట్ సైడ్ ఈజ్ AB. ఏ హైపోటెన్యూస్ ఏంది నాన్న ఇక్కడ? హైపోటెన్యూస్ ఏంది? AC, sir. AC. Hypotenuse is AC. AC. So sin A is equal to opposite side by hypotenuse. So just brief గా చెప్తున్నాను, అంటే ఆల్రెడీ ముందే చెప్పినాను, నేను మళ్ళీ చెప్తున్నాను. sin A is equal to A opposite side by adjacent side. Sorry, A opposite side by hypotenuse. A opposite side by hypotenuse. కాబట్టి ఒక్కొక్కటి నేను రాసుకుంటూ వస్తాను, మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేసినట్టు ఉంటుంది. sin A is equal to A opposite side by adjacent. BC by AC, sir. Yes, very good. BC by AC. ఒక్కసారి రివైండ్ చేస్తున్నాను నేను, అంతే, ఇంకేం చేయలేదు. sin A is equal to BC by AC. Next cos A is equal to Adjacent side by hypotenuse. AB by AC. AB by AC. సో మీరు ఫస్ట్ వీడియోస్ రాని వాళ్ళు ఇప్పుడు వినండి. AB by AC. AB by AC. Sin A cos A are prime ratios అని చెప్పిన. They are prime ratios. సో sin by cos అంటే వెంటనే tan వస్తుంది. sin by cos అంటే వెంటనే tan వస్తుంది. చూసుకోండి, tan A అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. సో హియర్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఏ యొక్క ఆపోజిట్ సైడ్ ఏంటి నాన్న? ఏ యొక్క ఆపోజిట్ సైడ్ ఏంటి? BC. ఎస్, BC. ఏ యొక్క అడ్జసెంట్ సైడ్ ఏంటి? AB. AB. ఇక్కడ థింక్ అండ్ డిస్కస్ లో ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. సో sin A by cos A అంటే AC కొట్టిపోతుంది కదా, ఇంకేం మిగిలింది? BC by ABనే కదా. sin A by cos A అంటే BC by AC by AB by AC అవుతుంది. సో రెండు Yes, sir. Yes, sir. BC by AB అవుతుంది. సో BC by AB అంటే tan A. సో ఇక్కడ మనం ఏం రాయాలి? tan A. And A. సో మీకు ప్రతి ఒక్క ప్రాబ్లం అడగండి, థింక్ అండ్ డిస్కస్. నేను డౌన్లోడ్ చేసిన, నాకు పెద్దగా కనపడడం లేదు, నేను చూస్తున్నాను. 11.1 కు ముందు ఇంకొక ప్రాబ్లం ఉంది. 11.1 ఏ ప్రాబ్లం, సార్? థింక్ అండ్ డిస్కస్ లో sin x is equal to వాయిస్ కట్ వస్తుంది. ఇప్పుడు రాలేదా? ఇప్పుడు బాగా వస్తుందా? Yes, sir. ఐ థింక్ ఇట్ ఈస్ ఆడిబుల్. ఇప్పుడు కూడా కట్ వస్తుంది సార్. ఏనన్నా అట్లా?
బాగా వస్తుంది సార్. బాగా వస్తుంది చూడండి ఒకసారి. సర్లే నేను అది పెట్టుకుంటాను, నేను మైక్ పెట్టుకుంటాను. sin x is equal to 4/3 అయితే x ఎంత చెప్తారా ఎవరన్నా? sin x is equal to 4/3 then x is equal to sin x is equal to 4/3 then x is equal to, so I am going to test the mic. Hello. Yes, sir. Yes, sir. వినిపిస్తుంది సార్. Okay. Nana, sin x is equal to 4/3. Nana, sin x is equal to 4/3. Can we define x value? చెప్తారా ఎవరన్నా? x వాల్యూ చెప్పగలుగుతారా? చెప్పలేం because all the trigonometric ratios are, బాగా వినండి, all the trigonometric ratios are between 0 and 1. If trigonometric ratio is x, then all the trigonometric ratios are okay. So all the trigonometric ratios are in between 0 and 1. ఒకటి కంటే ఎక్కువ ఉండడానికి ఛాన్స్ లేదు, 0 కంటే తక్కువ ఉండడానికి ఛాన్స్ లేదు, 0 కంటే తక్కువ ఉండడానికి కూడా ఛాన్స్ లేదు. That's why sin x is equal to 4/3 does not exist. మీరు ఆ మాట రాయాలన్నా థింక్ అండ్ డిస్కస్ లో పేజ్ నెంబర్ 274. am I right? చూడండి ఒకసారి పేజ్ నెంబర్ 274 లో థింక్ అండ్ డిస్కస్ లో sin x is equal to 4/3 does exist from same value Yes, of sir. angle. Yes, sir. Is there? Yes. ఉంది సార్. So sin x అంటే opposite side by hypotenuse. So ఇక్కడ ఒక when we draw a right angle triangle, ఇది x అనుకుంటే ఇది x అనుకోవాలి కదా. సరే ఇది x అనుకుంటే అప్పుడు 4/3 అంటే ఎంతనన్నా ఇదే కదా 4/3 అంటే. ఎస్ సార్. సో ఇది 4/3 కాబట్టి ఎక్కడైనా ఈస్ దేర్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ hypotenuse is less than the side. ఎక్కడైనా hypotenuse is less than side ఉంటుందా? Yes, sir. Largest line in the largest side line in the triangle. Largest side in the triangle is only hypotenuse. ఇక్కడ ఏంటి hypotenuse అనేది రైట్ యాంగిల్ సైడ్ కంటే తక్కువ ఉంది. Here hypotenuse is less than the side 1 or side 2, whatever it may be. So this is not going to be exist. అది కూడా రాయొచ్చు మనం, అట్లా రాయొచ్చు sin or cos ఈ వాల్యూస్ అన్ని కూడా sin or cos ఈ వాల్యూస్ అన్ని కూడా between 0 and 1 లో ఉంటాయి అన్నమాట. between 0 and 1 అంతే. ఒకటి కంటే ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ లేదు, 0 కంటే తక్కువ ఉండేదానికి ఛాన్స్ లేదన్నమాట. అది నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ sin a and cos a always less than 1. why always less than 1 అయ్యేదానికి ఛాన్స్ లేదు నాన్న. ఇక గ్రేటర్ దాన్ 1 ఉండొచ్చు, లెస్ దాన్ 1 ఉండొచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఒక్కసారి మీ దగ్గర మీరు రాసుకున్నారు కదా నాన్న, ఒక్క నిమిషం ఇది క్లియర్ చేస్తానా. ఓకే సార్. మీరు 0 degrees 30 degrees 45 degrees 60 degrees 90 degrees వీటికి వాల్యూస్ రాసుకున్నారు కదా. Yes, sir. సో సైన్ కి ఒకసారి చెప్తారా? సైన్ కి ఒకసారి చెప్తారా? చెప్పండి సార్, sin కి 0 degree వచ్చేసి 0 సార్.
yes. Find రాయాల రూట్ 0/4 రూట్ 1/4 1/4 రూట్ 2/4 రూట్ 3/4 రూట్ 4/4 ఇది తెలుసు కదా మనకు yes సైన్ sir వాల్యూస్. సో రేషియోస్ అంటే ఏందో కాదు నాన్న, బాగా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ యాజ్ యూజువల్ గా ఇక్కడ నీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. వా ఏ బిసి హియర్ right angle is located at B. Here right angle is located at B. So that's why B కి ఆపోజిట్ సైడ్ ఉండదాన్ని ఏమంటాము హైపోటెన్యూస్ అంటాం. B కి ఆపోజిట్ సైడ్ ఉండదాన్ని ఏమంటారు హైపోటెన్యూస్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై ఏ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. am I right or wrong? Yes, sir. Sir. సో ఇక్కడ ఏ కి తీసుకున్నాం కాబట్టి ఇది అడ్జసెంట్ సైడ్ అయింది. ఒకవేళ బి కి తీసుకుంటే ఇది ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. నన్న ఎవరి దగ్గర నుంచి సౌండ్ వస్తుంది ఒకసారి చూసుకున్నాను. సో ఏ కి ఆపోజిట్ సైడ్ బిసి, ఏ కి అడ్జసెంట్ సైడ్ ఏబి. నెక్స్ట్ ఏసీ అనేది ఎవర్ గ్రీన్ పాపం, అది హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ మనము సైన్ వాల్యూస్ గమనిస్తే రూట్ 0/4 ఇజ్ ఈక్వల్ టు ఎంతనన్నా 0. 0. రూట్ 1/4 అంటే 2నే. ఎవరికైనా డౌట్ ఉందా? 2 కాకుండా వేరేది ఉందని? లేదు కదా. సో ఇదేంటి నాన్న? sir. సో రూట్ 1/4 1/2 sir అది 1/√2 sir. no see here Sir. రూట్ 1/4 వినండి Fine. వినండి. రూట్ 1/4 అంటే రూట్ 1/√4 రైట్. root 1 is equal to 1, root 4 is equal to 2, 1/2. That's it. Yes, sir. root 2 Sir, by నేను చెప్పేది 45 degrees sir. no విను root 2/4 root 2/4 root 2/4 is equal to 2 1 ja 2 2 ja పోతుంది. 2 sir. సో 1/√2 ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు 1/√2 వస్తుంది. Yes, నెక్స్ట్ sir. ఇది రూట్ 3/2 అయితే 2. రూట్ 3/2 అవుతుంది. రూట్ 4/4 అంటే 1 అవుతుంది. 1 So- sir. సో ఆల్ సైన్ వాల్యూస్ ఆర్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ 0 and 1. am I right or wrong? Yes, sir. Yes, sir. That too they are proper fractions. Proper fraction అంటే మళ్ళీ ఏం చెప్పినా ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. మళ్ళీ మూడో తరగతికి వెళ్ళిపోయినా న్యూమరేటర్ చూడండి, ట్రిగనామెట్రీలో అన్నీ వస్తాయి కాబట్టి ట్రిగనామెట్రీ టఫ్ సబ్జెక్ట్ అంటారు జనాలు, కానీ మనము నేర్చుకున్న మ్యాథమెటిక్స్ జ్ఞానాన్ని అంతా ఇక్కడ ఉపయోగించాల్సి వస్తుంది. న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్, దెన్ వి కాల్ ఇట్ యాజ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. అదే ఇక్కడ చెప్తున్నాడు. సైన్ ఏ నెక్స్ట్ కాస్ ఏ కూడా అంతే కదా నాన్న, కాస్ ఏ కూడా అంతే కదా, రివర్స్ రాయాలి అంతే కదా. సో Yes, రివర్స్ sir. Adjacent side by hypotenuse. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సరే బాగానే ఉంది. అప్పుడు రివర్స్ రాయాలా రాయకూడదా? 1 ఈ 1 ఇటు రివర్స్ రాయాలి కదా. 1 √3/2. yes రూట్ 3/2 ఏనన్నా మేఘన 1 √2. 1/√2 1/2 1/2 1/2 0. 0. సో Yes. దే ఆర్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ 0 and 1. అంటే ఒకటికి మించలేదు. దే ఆర్ నాట్ ఎక్సీడెడ్ 1 and they are not decreased by 0. 0 కు తక్కువ కాలేదు, ఎక్సీడ్ కాలేదు. దే ఆర్ నాట్ ఎక్సీడెడ్ అండ్ దే ఆర్ నాట్ డిక్రీజ్డ్ బై 0 అన్నమాట. సో అది 11.1 వరకు మీకు అన్ని క్లియర్ గా. నెక్స్ట్ మళ్ళీ నేను చెప్పినాను tan అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan అంటే ఏంటన్నా ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ Adjacent. సైడ్ అంటే BC బై AB. am I right? అట్లాగే Yes, sir. tan A అంటే sin A బై cos A అని కూడా రాయొచ్చు అని చెప్పినాను. ఇదంతా ఫస్ట్ వీడియోలో మీరు చూస్తే అర్థమవుతుంది. శివకుమార్ ఇప్పుడు వినిపిస్తుంది నాన్న బాగా. సో నెక్స్ట్
tan A is equal to ఏంటన్నా sin A by cos A. Tan A is equal to sin A by cos A. సో నన్ను ఎవరి దగ్గరికైనా సౌండ్ వస్తుంటే మళ్ళీ నేను అప్లోడ్ చేసేటప్పుడు చాలా బాగుండదు. మీరెందుకు మీరే అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. సరే. సో tan A is equal to 1 by cot A అని కూడా రాయొచ్చు. tan A is equal to 1 by cot A అని కూడా రాయొచ్చు. tan A is equal to 1 by cot A or cot A is equal to 1 by tan A అని కూడా రాయొచ్చు. వీటికి సంబంధించిన చరిత్ర అంతా చెప్పేసినాను ముందే. మీరు ఒక్కసారి వీడియోలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఏనన్నా 11.1 మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే తీసుకొని అందులో ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అడగండి. 11.1 మీరు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. గో త్రూ దట్ 11.1. నిన్న 8th ప్రాబ్లం అడిగినారు. ఆ 8th లాస్ట్ అనుకుంటా సునీల్. ఎస్ సార్, ఎస్ సార్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న. ఏం లేదు సార్, చెయ్యొచ్చు సార్, ఇవి ఇంకా ఈజీగానే ఉన్నాయి. ఓకే ఓకే. అడగండి, ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఏం డౌట్స్ లేవు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు పేజ్ నెంబర్ 279. పేజ్ నెంబర్ 279. Find cosecant 60 degrees, secant 60 degrees and cot 60 degrees. Do this, sir. Do this. 279 ganana. Find yes sir. Cosecant 60 degrees, secant 60 degrees, cot 60 degrees. Already మనం చేసేసాం కదా. Yes sir, yes sir. So sin 60 degrees ఎంత? Sin 60 degrees చెప్పండి మీరు. sin 60 degrees is equal to √3/2 sir. Very good. √3/2. Sin 60 degrees is equal to √3/2. Is it going to record? Okay. √3/2. Next. Cos 60 degrees is equal to 1/2 sir. Cos 60 degrees is equal to 1/2. Okay. Sin cos తెలిస్తే మిగతాటన్ని కనుక్కోవచ్చు. When we have sin and cos values, then we are going to evaluate all the trigonometric ratios. All the trigonometric ratios అంటే దండిగా ఏం లేవు, ఇక్కడ 4 ఉండేది. ఇంకా మిగతా 4 ఏంటన్నా tan, cot, secant, cosecant. సో tan 60 degrees మీరు చెప్పొచ్చు ఇప్పుడే. tan 60 degrees ఇన్నే డైరెక్ట్ చెప్పేసి √3 సార్. √3. సో నాన్న నెక్స్ట్ cot 60 degrees అంటే దీనికి రివర్స్ అన్నమాట. అంటే 1/√3. 1/√3. వెరీ గుడ్. 1/√3. నెక్స్ట్ secant 60 degrees 2 సార్. secant 60 degrees అంటే 1/cos అన్నమాట. అంటే 1/1/2 Yes, అంటే sir. 2 వస్తుంది అన్నమాట. 2 నెక్స్ట్ sir. cosecant 60 degrees. cosecant 60 degrees ఎంతనన్నా? 2/√3. yes, 2/√3. అంతే. కానీ బొమ్మ ప్రకారం చేయమన్నాడు, అక్కడ బొమ్మ ప్రకారం చేయమన్నాడు. ఓకే. సో ఎనీ రెక్టాంగిల్ అంటారు, ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, one is always 90 degrees, then the another is either 60 కావచ్చు, 30 కావచ్చు, లేదా ఇక్కడ 30 కావచ్చు, ఇక్కడ 60 కావచ్చు, లేదా 45 కావచ్చు, లేదా 80-10 కావచ్చు, ఎట్లన్నా కావచ్చు. సో దేర్ రిమైనింగ్ 2 angles sum is always 90 degrees. Am I right or wrong? Yes sir, yes sir. So remaining 2 angle sum is always 90 degrees. So that's why ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చినాడు. ఆ బొమ్మ ఈ విధంగా ఉంది. మీ టెక్స్ట్ బుక్ లోనే నేను గీస్తున్నాను. సో ఇదేంటన్నా, ఇది రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అయినప్పుడు ఇది పెద్ద యాంగిల్ కాబట్టి ఇది ఆటోమేటిక్ గా 60 ఉంటుంది. Yes sir. ఇది 30 ఉంటుంది. 30 sir.
ఇది కూడా 16 ఉంటుంది. 60 సార్. ఇది 16, ఇది 30. చేయలేమా? చేయొచ్చు సార్. సో చూడండి, ఇది ఏ, ఇది ఏ. బాగా వినండి. ఇప్పుడు నాకు పైథాగరస్ థీరం ఏంటో చెప్పండి. వాట్ ఈస్ ద పైథాగరస్ థీరం? The Pythagoras theorem saying that in a right angle triangle, hypotenuse square is equal to side 1 square plus side 2 square. లేదా remaining 2 sides squares sum అన్నమాట. సో ఇక్కడ వీటికి పేర్లు పెట్టాలి. అంటే అప్పుడు మనం డైరెక్ట్ చేయలేదు కదా నాన్న, ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నాం. వీటికి మనం పేర్లు పెట్టాలి. ఏం పేర్లు పెట్టాలి? సో పైథాగరస్ థియరం, హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఫస్ట్ దాంట్లో ట్రయాంగిల్ ఏబిడిలో ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్. బిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్. ఓకేనా? కానీ నీకు ఇక్కడ 2a అని వాడు ఇచ్చినాడు కదా, వాడే ఇచ్చినాడు 2a అని. ఏడి కనుక్కోవచ్చా? చెప్పండి, ఏడి ఎంతనో, ఏడి ఎంతనో చెప్పండి. ఏం రా, ఎవరు లేరా? ఎవరు లేరా? అందరు నిద్రపోయినారే కదా. హలో పార్టిసిపెంట్స్ టు అన్మ్యూట్, ఆస్క్ ఆల్ అన్మ్యూట్. ఓకే, పెట్టేసి చెప్పండి అన్న. నాకు ఏడి వస్తుందా రాదా, అది నాకు కావాలి. వస్తుంది సార్. ఎస్, ఏడి వస్తుంది. ఏడి చేయాలంటే బిడి స్క్వేర్ మైనస్ ఏబి, సారీ ఏబి స్క్వేర్ మైనస్ బిడి స్క్వేర్. సో ఏబి స్క్వేర్ మైనస్ బిడి స్క్వేర్. ఏబి స్క్వేర్ మైనస్ బిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా ఏడి స్క్వేర్. ఏబి ఇదంతా వద్దులే నాన్న. సౌండ్ వస్తే మీరే ఆఫ్ చేసుకోండి. సౌండ్ రాకపోతేనే ఆన్ చేసుకోండి అన్న, లేకపోతే నాకు మెసేజ్లు పెట్టండి, నేను నష్టం వచ్చింది. ఓకేనా? సో ఏబి స్క్వేర్ ఎంతనన్నా 2a హోల్ స్క్వేర్. 2a హోల్ స్క్వేర్ మైనస్ బిడి హోల్ స్క్వేర్ అంటే ఎంతనన్నా ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఏడి స్క్వేర్. సో 2a హోల్ స్క్వేర్ అంటే ఎంత? 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. 4a స్క్వేర్ లో ఏ స్క్వేర్ పోతే ఎంత? 3a స్క్వేర్. ఏడి స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్. సౌండ్ వస్తుంటే ఆఫ్ చేసుకోండి ఎవరైనా కానీ, ఏం అవసరం లేదు లేదన్నా. సౌండ్ వస్తుంటే ఆఫ్ చేసుకోండి. సో √3 అలాగే ఉంటుంది. ఏ స్క్వేర్ కు రూట్ క్యాన్సిల్ అవుతుంది. √3a ఈజ్ ఈక్వల్ టు ఏడి. సో బుజ్జిముండ √3a కూడా వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి sin 60 ఎంత చెప్పండి. sin 60 చెప్పండి. √3/2 సార్. ఎస్, √3/2. ఇది √3a వస్తుంది కదా. ఇది √3a బై ఇది ఏంది? హైపోటెన్యూస్. √3a/2a. సో sin 60 degrees is equal to, very good అన్న, sin 60 degrees is equal to √3a/2a. ఏ క్యాన్సిల్ అవుతుంది. √3/2 వచ్చేసింది. సో మనం అఫీషియల్ గా నిరూపించినాం. హియర్ ఐ షో దట్ దిస్ ఈజ్ అఫీషియల్లీ sin 60 degrees is equal to √3/2 వాల్యూ అని చెప్పినాను నేను. కానీ ముందర మనము బిఫోర్ క్లాసెస్ లో ఏం చెప్పుకుంటూ వచ్చినాము? దేర్ ఆర్ షార్ట్ కట్ మెథడ్స్ చెప్పుకుంటూ వచ్చినాము.
షార్ట్ కట్ మెథడ్స్ చెప్పుకుంటూ వచ్చినాం. ఇక్కడ మాత్రం అఫీషియల్ గా sin 60 ఇంత అని క్లియర్ అయిందన్నమాట. అఫీషియల్ గా sin 60 ఈజ్ ఈక్వల్ టు ఇంత అని. నెక్స్ట్ cosecant 60 ఎంత చెప్పండి? cosecant 60 దానికి రివర్స్. cosecant 60 అంటే దానికి yes very good. cosecant 60 అంటే 2/√3. cosecant 60 2/√3 అంటే cosecant 60 degrees. ఒక్క నిమిషం. సో cosecant 60 degrees మనం ఏం రాస్తున్నాం? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అంటే 2a బై √3a. 2a బై √3a. a క్యాన్సిల్. 2/√3. √3. 2/√3. దట్స్ ఇట్ అండి. 2/√3 అదనమాట. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నదా? secant 60 చెప్పండి. secant 60 2 sir. secant 62 very very good because hypotenuse by at a secant 60 అంతే. 2 secant 62. నెక్స్ట్ cot 60 చెప్పండి. 1/√3 sir. 1/√3 చేయమంటారు. cos 60 1/√3 అంతేనా? cos 60 ఎంత? 1/√3. సో మీ దగ్గర సౌండ్ వస్తా అంటే మ్యూట్ చేసుకున్నానా? మీ దగ్గర సౌండ్ రాకపోతే ప్రశాంతంగా మాట్లాడదాం, చెప్పుకుందాం లెక్క. అంటే ఇంటరాక్టివ్ మోడ్లోనే చెప్దాం. ఇంటరాక్టివ్ మోడ్లోనే. సో ఓకే, ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ దిస్. సో డూ దిస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 11.1 తర్వాత ట్రై దిస్. ట్రై దిస్ లో ఏమేమి ఉన్నాయన్నా? sin 30, cos 30, tan 30, cosecant 30, secant 30 వాల్యూస్ కనుక్కోండి. చేయలేమా? secant 30, sin 30, cos 30. సో అది కూడా సేమ్ ఇలాగనే అన్నమాట. అది కూడా సేమ్ ఇలాగనే పైథాగరస్ థియరాన్ని యూజ్ చేసి when we use Pythagoras theorem we get all these values. Officially we get the values అన్నమాట. అఫీషియల్లీ అంటే అర్థం ఏంటంటే మనము నిరూపించినాం, మన వంతుకు మనం నిరూపించినాం. సో ఎవడో చెప్తే అక్కడ పులి ఉంది అనేది వేరు, మనం పోయి చూసి వస్తే పులిని చూసి మళ్ళీ మనం వెనక్కి వస్తే ఓహో వీడు పులిని చూసి వెనక్కి వచ్చినాడని చెప్పచ్చు అన్నమాట. అట్లా. సో మనం కన్ఫర్మ్ చేసేసినాం. నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్ ఉంది చూడండి, 280 పేజ్. థింక్ అండ్ డిస్కస్ ఒకసారి చదవండి. ఓకేనా? ఎగ్జామ్ అంటే ఏంటంటే ఒక్క నిమిషం అన్న, అది మనకు ఏఎఫ్సి వాళ్ళు రాస్తా ఉన్నారు ఇంతకు మునుపు ప్రవేశిక హిందీ పరీక్షలు. మన రమేష్ సార్ ఎట్లా పాస్ అయ్యి వచ్చినాడో అట్లే పరీక్షలు అన్నమాట. సో ఆ పరీక్షలు మీరు రాయదలుచుకుంటే మీరు ఆ ఫీజు కడితే మన స్కూల్లోనే సెంటర్ ఉంటుంది, రాయొచ్చు. మన స్కూల్లోనే సెంటర్ ఉంటుంది, రాయొచ్చు. సో అది సైమల్టేనియస్ గా ఉంటుంది అనమాట. అంటే మన చదువుతో పాటు అది కూడా జరుగుతూ ఉంటుంది. 18 ఏళ్ళు నిండేసరికి మనం కూడా టీటీసీ మాదిరి హిందీలో కూడా టీటీసీ చేసినట్టు. ఎవరి దగ్గర సౌండ్ వస్తుంది? సో మీ దగ్గర సౌండ్ వస్తుంటే జస్ట్ స్విచ్ ఆఫ్ దట్ మైక్. మీ దగ్గర సౌండ్ రాకపోతే స్విచ్ ఆన్ ద మైక్, అంతే. దట్స్ ఇట్. సోనా మీ దగ్గర సౌండ్ వస్తే స్విచ్ ఆఫ్ ద మైక్. మీ దగ్గర సౌండ్ రాకపోతే స్విచ్ ఆన్ ద మైక్. దట్స్ ఇట్. సో వాళ్ళు ఏఎఫ్సి వాళ్ళు పరీక్ష రాస్తా ఉన్నారు. ఒక్కసారి సునీల్ అడుగుతాను. సునీల్ కిరణ్ చెప్పున్నాను అట్లా క్లియర్ గా. సరే సార్. తర్వాత ఇక్కడ మనకు థింక్ అండ్ డిస్కస్ లో చెప్పండి. థింక్ అండ్ డిస్కస్ 280 పేజ్ అనుకుంటా. థింక్ అండ్ డిస్కస్ 280 పేజ్. 50 రూపీస్ కాదు నాన్న, అది ఒక్కొక్క దానికి ఫీజు 300-400 ఉంది.
50 రూపీస్ కదా, ఆ 300కి అదనంగా 50 రూపీస్ కరోనా సెస్ అంటారు. Sir, shall I read, sir? What you say about cosecant theta is equal to 1 by sin theta, is it defined? Why? వాట్ యూస్ ఏ కొసికెంట్ తీటా కాదు, 1 బై కొసికెంట్ 0 డిగ్రీ సార్. Yes, sir. Yes, sir. కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ తీటా అనేది అది కామన్ కాదు, అది ఇన్ఎవిటబుల్ అంటారు దాన్ని. అంటే అది సైన్ అండ్ కొసికెంట్ ఆర్ సైన్ అండ్ కొసికెంట్ ఆర్ బోత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అంటారు. అంటే సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 బై కొసికెంట్ థీటా అవుతుంది. అంటే కొసికెంట్ థీటా పెరిగే కొద్దీ సైన్ థీటా ఏమవుతుంది, తగ్గుతుంది అనమాట, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. సో ఇక్కడ చూడండి, జనరల్ గా కొసికెంట్ 1 మినిట్ ఉంది, ఒక్కసారి చెప్తాను మళ్ళీ జాయిన్ కండి. కొసికెంట్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ 0 degrees ఈజ్ ఈక్వల్ 1 బై సైన్ 0 degree. సైన్ 0 అంటే ఎంత, 0. సైన్ 0 అంటే ఎంత, 0. 1 బై 0. 1 by 0 is defined or not? 1 by 0 defined? No, sir. Not Yes, defined. undefined. So that's why a question answer ఏం చెప్తా, it is undefined because it is impossible to divide with 0. అన్నమాట రాయండి. ఓకేనా? It is undefined because it is impossible to divide with 0 అని రాయండి. అట్లాగే cot 0 కూడా undefined. cot 0 కూడా undefined because cot 0 is equal to 1 by tan 0 కదా. cot 0 is equal to ఎంత, 1 by tan 0. మళ్ళీ జాయిన్ కన్నా, cot 0 is equal to 1 by tan 0 కదా, అప్పుడు మళ్ళీ 1 by 0 నే వస్తుంది. 1 by 0 it is undefined because it is impossible to divide with 0. secant 0 Yes, sir. secant 0 డిఫైన్ అవుతుందా?